పూరా లోకల్. మేము మళ్ళీ చెప్తున్నాను, ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్దు ఇది. కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అలా. ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్క ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్లీ చెప్తున్నాను, మీ ఊకదంపుడు హెచ్చరికలకు, దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడది. ఏదో 10 మంది 20 మంది పోయి టక్క 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 రాలేస్తే పైన మన మాట మీద రాలేసిరన్న పైన స్టాఫ్ ఉంటారు, వాళ్ళకేం సంబంధం? తలకాల వాళ్ళకి కిందికి పట్టం రాలేస్తే లోపల ఉంటారు. నీకేం తెలుసు? సిగ్గుండాలే, కొంచెం సమర్థించడం సిగ్గుండాలే. కిందికెళ్ళి రాలేస్తే లోపల పిల్లలు ఉంటారు, అమాయకులు ఉంటారు, తలలు వెళ్తాయి, దెబ్బలు ఏడలతో తెలియదు. దాని రాళ్ళేస్తారు, పోతారు. అయిపోయా వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్కసారి భయం మీద చూపడితే ఇంకోసారి వద్ద అడిగాడు. ఇదా మీ చాదగంతనం? టిట్వట్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. బిడ్డ ఇటువంటి ప్రయత్నం ఉంది, మానుకోండి మీరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, మీడియాకు బాసటగా నిలుస్తాం, మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఏబిఎన్ ఛానల్ కు ఇవాళ దాడి చేస్తున్నారు కాబట్టి ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఇవాళ ఏబిఎన్ కు అండగా ఉంటారు. మొన్న మహా టీవీ కూడా అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి విజిట్ చేసి రావచ్చు. కానీ ఫస్ట్ విజిట్ చేసింది, ఫస్ట్ అండగా ఉంటారని చెప్పి ధైర్యం ఇచ్చింది మహా టీవీకి భారతీయ జనతా పార్టీ. నేను ఫోన్ చేసిన, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు ఫోన్ చేశారు. ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. మామూలు కిరాయి ఇచ్చేస్తులు కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగానే కొట్లాడిన వాళ్ళం, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కొట్లాడడం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఆ కాషాయపు జెండా కోసం, కమలం కోసం కొట్లాటోళ్ళం, తెగించి కొట్లాటోళ్ళం, ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండడం. కమిట్మెంట్ గల కట్టర్ క్యాడర్ మాది. అటువంటి క్యాడర్ ఇలా ఏబిఎన్ కు అండగా ఉంటుంది. మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వందల మంది కార్యకర్తలుకొని ఇలా ఏబిఎన్ ఛానల్ పోయి ఏబిఎన్ ఛానల్ కు బాసటగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా కేసీఆర్ కొడక మీరు వస్తారా? మీకు కొమ్ము కాసే ఇంకొని తీసుకొని వస్తారా? రెడీ, దానికి మేము సిద్ధం.